హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యా టుడే. ఈరోజు నేను ఈ వీడియోలో ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి అండ్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంపార్టెన్స్ కూడా చెప్తాను. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, మీకు కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్, మిగిలిన అన్ని సెమిస్టర్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ అసైన్మెంట్స్ ఎట్లా సబ్మిట్ చేయాలి, ఏమేమి రాయాలి అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకసారి చూడని వాళ్ళు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హాల్ టికెట్ అండ్ ఐడి కార్డు. హాల్ టికెట్ వేరు, ఐడి కార్డు వేరు. ఐడి కార్డు మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని నార్మల్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ తీసుకున్నా అలౌ చేస్తారు. దానికి కంపల్సరీగా కలర్ ప్రింట్ అవుట్, లేకపోతే నార్మల్గా మనం ఐడి కార్డ్ మెయింటైన్ చేస్తాం చూడండి, అట్లా ఉంటేనే అలౌ చేస్తారు అన్నట్టయితే ఏమీ లేదు. సో ఏదైనా వాళ్ళకి ప్రూఫ్ అయితే ఉండాలి కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ థింగ్, మీరు ఎగ్జామినేషన్ హాల్కి కంపల్సరీగా ఇవి రెండు ఉంటేనే అలౌ చేస్తారు. అండ్ ఇంకొకటి, ప్రాక్టికల్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు చూడలేదు కదా, మనము సెమిస్టర్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు కూడా అలౌ చేస్తారులే అని కేర్లెస్గా తీసుకోకండి. ఓపెన్ యూనివర్సిటీయే కదా అని చాలామంది లైట్ తీసుకుంటారు, అట్లా ఏమీ ఉండదు. నెక్స్ట్, మీరు ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అయినాక మీకు ఒక బుక్లెట్ ఇస్తారనమాట. ఈ విత్ ఇన్ ద బుక్లెట్ మాత్రమే మీరు ఆన్సర్స్ రాయాలి. మనము ఇంటర్లో మనకి బుక్లెట్ ఇస్తారు, 10th బుక్లెట్ ఇస్తారు, అడిషనల్ పేపర్స్ అయితే ఎవరు ఇవ్వరు. ఆ విత్ ఇన్ ద బుక్లెట్ మాత్రమే రాయాలి. ఓకే, సో టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2 hours ఎగ్జామినేషన్ ఉంటే 2 hours మీరు కంప్లీట్ చేయాలి. అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. ఓకే, మిగిలిన ఆన్సర్స్ అన్ని మీరు మేబీ చదివి ఉంటారు, బట్ దట్ ప్రజెంటేషన్ మ్యాటర్స్ అనమాట. నెక్స్ట్ థింగ్, హాల్ టికెట్, ఐడి కార్డు ఇందాక చెప్పాను కదా. నెక్స్ట్, ఎక్స్ట్రా పేపర్స్ అండ్ బుక్లెట్స్ అయితే ఏమి ఇవ్వరు. నెక్స్ట్, థియరీ పేపర్ మాత్రమే ఉంటుంది, బిట్స్ అయితే ఉండవు. మీరు బుక్లెట్స్, మీకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మీకు పోస్ట్లో బుక్స్ వచ్చాయి కదా, దాని బ్యాక్ సైడ్ మీకు పేపర్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, దాంట్లో బిట్స్ ఉన్నాయి కదా. సో అట్లా బిట్స్ ఉంటుంది పేపర్ అని అనుకుంటారు. కొన్ని సెక్షన్ బిలోనో సెక్షన్ సిలోనో బిట్స్ ఉన్నాయి, అట్లా ఏమి ఉండదు, అవన్నీ ఓల్డ్ పేపర్స్. సో అది చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు సండేనో మీకు యూనివర్సిటీకి సంబంధించిన టైం టేబుల్ ఉంటుంది కదా, మీరు క్లాసెస్కి వెళ్ళినప్పుడు మీ లెక్చరర్స్ తోటి, సర్స్ తోటి డిస్కస్ చేసుకొని మీకు క్లారిటీ ఇస్తారు. సో నేనైతే వీడియోలో చెప్తున్నాను, థియరీ పేపర్ ఉంటుంది, బిట్స్ అయితే ఉండదు. మీకు బుక్లెట్లో అంటే మీకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న పేపర్స్ అన్ని కూడా ఓల్డ్ పేపర్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే సెక్షన్స్ ఉంటుంది, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని. ఆ సెక్షన్ వైజ్గా మీరు రాయండి. ఓపెన్ యూనివర్సిటీలో ఏంటి అంటే మీకు నాలెడ్జ్ ఎంతవరకు ఉంది ఏంటి అనేది టెస్ట్ చేస్తారు. సో అదైతే చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఇంటర్ అనుకోండి, కంపల్సరీగా క్వశ్చన్ టు ఆన్సర్ అనేది రాస్తాము, బట్ ఇక్కడ ఏంటి అంటే మీకు ఎంతవరకు తెలిస్తే దాన్ని ప్రజెంట్ చేయండి. అండ్ ఆల్వేస్ ఫస్ట్ మీకు వచ్చిన ఫస్ట్ ఆన్సర్ తోటి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో మీకు తెలిసిన ఆన్సర్ని రాస్తే కరెక్షన్ చేసే వాళ్ళకి ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది, అచ్చా కొంచెం ఎంతో కొంత రాశారు అనేసి. అండ్ ఏ క్వశ్చన్ కూడా లీవ్ చేయకండి. ఇప్పుడు 60 మార్క్స్ పేపర్ ఉంటే మీరు 20 మార్కులకే రాసొస్తారు. మిగిలిన మార్క్స్ అట్లీస్ట్ అటెంప్ట్ చేస్తే మార్క్స్ వేయడానికైనా స్కోప్ ఉండాలి కదా. సో మీరు రాస్తేనే వేస్తారు. ఇప్పుడు మీరు ఏం రాయంది కూడా కరెక్షన్ చేసే వాళ్ళు కూడా మార్క్స్ అనేటివి వెయ్యలేరు. సో అందుకోసమని పేపర్స్ అన్నీ నింపేసి రండి అండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రాసి రండి. ఓకే, ఓపెన్ యూనివర్సిటీ కదా, ఆఫ్ కోర్స్ అంత చూడకపోవచ్చు ఆర్ చూడొచ్చు, దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ బోత్, బట్ మీరు మీ వంతు న్యాయం చేయాలి. అందుకోసమని ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ మీకు తెలిసింది ఉంటుంది అనుకోండి, కంప్యూటర్ రిలేటెడ్ కానివ్వండి, లైబ్రరీ రిలేటెడ్, లేకపోతే ఎకానమీ ఒకళ్ళైతే స్టాక్, జీడిపి రిలేటెడ్, అట్లా మీకు టెర్మినాలజీ రిలేటెడ్ తెలిసినవన్నీ కంపల్సరీగా రాయండి. అండ్ ఏ క్వశ్చన్ కూడా వదిలేసి అయితే అసలు రాకండి. ఎందుకంటే ఇప్పుడు ఒక బిట్లో 3 క్వశ్చన్లు ఉన్నాయి, 3 క్వశ్చన్లలో మీరు ఒకటే రాసిండ్రు, మిగిలిన వాటికి మార్క్స్ ఎట్లా వేస్తారు, వాళ్ళు వేయలేరు. అటెంప్ట్ చేసినందుకే మార్క్స్ వేస్తారు. అట్లీస్ట్ 2 మార్క్స్ 1 మార్క్ మనకు ఫైనల్గా కౌంట్ అయితే అవుతుంది. అండ్ గ్రేడ్స్ సిస్టమే చాలా మంది అడుగుతున్నారు, పర్సంటేజా లేకపోతే సిజిపిఐనే ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హెడ్డింగ్స్ అండ్ హైలైట్స్, బుల్లెట్ పాయింట్స్ అట్లా పెట్టి రాయండి. ఇప్పుడు మీరు రాసిన ఆన్సర్స్లలో కొన్ని కీ టర్మ్స్ ఉంటాయి డెఫినెట్లీ. ప్రతి ఆన్సర్కి మీరు ప్రిపరేషన్ చేసుకోవడం కూడా అట్లా ప్రిపరేషన్ చేసుకోండి. కీ టర్మ్స్ బేస్డ్ అంటే ఒక ఆన్సర్ చదివితే దాంట్లో కీ టర్మ్స్ ఏవి, వర్డ్స్ టు బి హైలైటెడ్ ఏంటి అనేది హైలైట్ చేసుకొని బుల్లెట్ పాయింట్స్కి స్టార్ అనో లేకపోతే ఆరోస్ పెట్టు అట్లా హైలైట్ చేసి రాయండి. ఒక బ్లాక్ పెన్ తీసుకెళ్ళండి, లైట్గా హైలైట్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్ డిగ్రీ అనేది గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది చాలా లైట్ తీసుకుంటారు. అంటే ఓపెన్ యూనివర్సిటీలో చదివితే గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటుందా అనుకుంటారు, అదొక అపోహ. ఇప్పుడు ఓపెన్ డిగ్రీ కూడా రెగ్యులర్ డిగ్రీ తోటి సమానమే. కొన్ని 1-2 దాంట్లో ఎలిజిబిలిటీ ఉంటుందేమో, బట్ రెస్ట్ ఆల్ మీరు ఓపెన్లో చేసినా కూడా మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబులే. సో అందుకోసం నేను నెగ్లెక్ట్ చేయకండి, పర్సంటేజ్ కూడా మ్యాటర్సే.
సో, అందుకోసమని మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటివరకు ప్రిపరేషన్ చేయని వాళ్ళైనా ఇక నుండి ప్రిపరేషన్ చేస్తూ కొన్ని పేపర్స్ తీసుకోండి. పేపర్స్ తీసుకొని ఏమేమి చదివినామో, ఏ లెసన్స్ కంప్లీట్ అయినాయి, అన్ని యూనిట్స్‌లలో నుండి లైట్‌గా కొంచెమన్నా మీకు టచ్ ఉండాలి. ఏదో ఒకటి రాయడానికైనా రావాలి గదా! ఏం తెలవకుండా ఒక క్వెషన్‌కి ఒక ఆన్సర్ రాస్తేనైతే మార్కులు ఎవరివ్వరు. హాఫ్ మార్క్, 1 మార్క్, 2 మార్క్స్ ఇస్తారేమో. అరే! అటెంప్ట్ చేసిండ్రు కదా! ఓపెన్ యూనివర్సిటీ కదా! కొంచెం లిబరల్‌గా కరెక్షన్ చేద్దాం అనుకోని, ఇన్ కేస్ అట్లా చేసినా హాఫ్ మార్క్, 1 మార్క్, 2 మార్క్స్ అక్కడ ఇక్కడ చేసినా కూడా 24 మార్క్స్‌కి పాస్. కొన్ని పేపర్స్‌లలో 40 మార్క్స్‌కి పాస్. ఆ 40 మార్క్స్ అనే రావాలి గదా! లేదు అంటే మళ్ళా 1 ఇయర్ దాకా వెయిట్ చేయాలి. ఆ 1 ఇయర్ లోపే మీకు గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఏదైనా వస్తే మీరు ఇనెలిజిబుల్ అని తెలిసినప్పుడు చూడండి ఆ పెయిన్ ఎట్లా ఉంటది. సో, అందుకోసమని అంత సఫర్ అవ్వడం ఎందుకు? అందుకోసమని ఇప్పటి నుండే ప్రిపరేషన్ చేసుకోండి. దానికి తగ్గట్టు నోట్స్ చూసుకోండి. మీకు యూట్యూబ్‌లోనే కొన్ని ట్యుటోరియల్స్ గూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పినవే. సో, ఆన్‌లైన్ క్లాసెస్ అవన్నీ గూడా రెగ్యులర్‌గా చూడండి. అటెంప్ట్ చేయండి. మీకు ఛానెల్‌కి సంబంధించి ఏదైనా పీడిఎఫ్స్, అసైన్‌మెంట్ రిలేటెడ్ క్వెషన్స్ అన్నీ గూడా నేను టెలిగ్రామ్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఛానెల్‌ని రెగ్యులర్‌గా చూడండి.